హాయ్ అండి. ఈ సంగతి తిన్నారా మీరు? మేనత్తలు, మేనకోడళ్ళకు బట్టలు పెట్టాలంట. మా సైడ్ అయితే చాలామంది అంటున్నారు. అనడమే కాదు, చాలామంది పెడుతున్నారు గూడా. మీ సైడ్ ఈ విషయాలు ఎక్కడి దాకా అనుకుంటున్నారో నాకు తెలీదు. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు ఎక్కడి దాకా అనుకుంటున్నారో ఏంటా అన్న సంగతి నాకు తెలుస్తది. తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. అయితే ఈరోజు టిఫిన్‌లోకొస్తే కొత్తిమీర, పుదీనా రైస్ చేస్తున్నానండి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకొని మిక్సీలో వేసుకొని 4 పచ్చిమిరపకాయలేసి తగినంత ఉప్పేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ పక్కకు పెట్టుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని పల్లీలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని పోపు వేగిన తర్వాత ఈ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ దాంట్లో వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ పచ్చివాసన బాగా పోయి నూనె తేలుతుంది అనే టయానికి మనం అన్నం వేసుకోవాలండి. అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా అన్నమంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దించేసుకోవాలండి. టేస్ట్ చూస్తే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం ఇది ఒంటికి కూడా చాలా మంచిది. అరుగుదల కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ మరి.